హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శారద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా సుధాకర్. ఈ బెండకాయలైతే మా ఇంట్లో కాచినాయండి, ఆర్గానిక్‌వి. అలాగే నేను 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాననమాట. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది ఏం కర్రీయో. బెండకాయ కర్రీ అనమాట. వీటికి చాలా అంటే చాలా నూగుందండి. పట్టుకుంటే గుచ్చుకుంటున్నాయి అనమాట. సో, అందుకని చెప్పేసి వాటినైతే కడిగేసి నీట్‌గా టవల్ తోటి తుడిచి ఫైన్‌గా సర్కిల్స్‌లా కట్ చేసేసుకొని ఆరబెట్టుకున్నానండి. ఇక్కడ పోపు వేసి ఆనియన్స్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. సారీ ఫర్ దట్. అంతవరకు మీకైతే తెలిసుంటది మ్యాక్సిమం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలనైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అంతా కలిసేంత వరకు. ఫ్రై అంటే మనకు తెలిసిందే, అడుగంటకుండా ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి వచ్చేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. బెండకాయ ముక్కల్ని ఫ్యాన్ కింద ఎందుకు పెట్టాను అంటే, మనం కర్రీ చేస్తున్నప్పుడు ఎక్కువ జిగురు వస్తుంది కదండి, అలా జిగురు రాకుండా ఉండటం కోసం ఆరిపోతే మనకి నీట్గా ఏ ముక్కకి ఆ ముక్క బాగుంటాయి అన్నమాట. సో, ఇంకొంచెం వేగాలండి. ఆ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది వేగితే. సో, చూస్తున్నారు కదా, చాలు, ఈ కన్సిస్టెన్సీ చాలండి మనకి. చాలా వరకు మగ్గిపోయినాయి ముక్కలు. దెన్ నెక్స్ట్ ఇందులోకి తగినంత పసుపు, అలాగే ఉప్పు, కొంచెం కారం ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే బెండకాయ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ కర్రీ వేసుకొని తింటుంటే ఆహా, సూపర్ అండి. మీరు ట్రై చేయండి.